ఎస్సీ వర్గీకరణ అంశం రాజ్యాంగంలో ఎక్కడా లేదని మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి లింగం శివ అన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమన్నారు. మాలలంతా ఏకతాటిపైకి రావాలని, ఎస్సీ వర్గీకరణ జరిగితే ఎస్సీలోని అన్ని కులాలకు నష్టం జరుగుతుందన్నారు. మందకృష్ణ మాదిగ రాజకీయ ప్రలోభాలకు బీజేపీ, టీడీపీతో లాలూచీ పడ్డారని విమర్శించారు. అక్కడ అన్ని సంఘాలు కూడా ఏకస్సులయ్యి అక్కడ బహునాయకత్వం తీసి ఏకనాయకత్వం ఎన్నుకోవడం జరుగుతుంది. ఏకనాయకత్వంలోనే ఈ యొక్క పిలుపును కేంద్రానికి అందే విధంగా కొన్ని లక్షల మందితోటి ఉద్యమం చేసే ప్రక్రియ చేపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధము. రాజ్యాంగాన్ని 341, 342 ఆర్టికల్ ప్రకారంగాను రాజ్యాంగంలోని 59 కులాలు విడదీయనక లేదంటే దాన్ని ఖచ్చితంగాను మోడీ సుప్రీంకోర్టు ద్వారాను సుప్రీంకోర్టు ఏమో మామూలు రాష్ట్రాలను విడదీయచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని పూర్తిగా మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాము. వ్యతిరేకించి మేము పూర్తి స్థాయిలోనే దీన్ని సుప్రీంకోర్టు ఏదైతే